పరమేశ్వర్ గారు నమస్తే అండి. అందరికీ వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. పరమేశ్వర్ గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ నమస్కారం. ఒక భారీ కుట్రను ఛేదించారనుకోవచ్చా? ఎందుకంటే సూసైడ్ బాంబర్స్ లాగా కనిపించట్లేదు. ఇవాళ ఉదయం నేను రావు గారితో మాట్లాడినటువంటి టైంలో ఒక డిబేట్లో ఇది ఒక పానిక్ అటాక్ లాగా, పానిక్ బ్లాస్ట్ లాగా కనిపించింది అన్నది ఆయన చెప్పినటువంటి వర్షన్. ఒకవేళ సూసైడ్ బాంబర్స్ అయితే దేనికైనా ఢీ కొట్టడమా లేదంటే ఇంకేదైనా చేయడమా, ఒక భారీ ఉపద్రవం లాంటిది జరిగేదేమో. బట్ ఈ ఎపిసోడ్ని ఎట్లా చూడొచ్చు పరమేశ్వర్ గారు? వెరీ క్లియర్ మాట. రెండు విషయాలు ఉన్నాయి. అంటే సూసైడ్ బాంబర్ గా చూడలేమని అనలేము. ఇట్ ఈస్ అ సూసైడ్ బాంబింగ్ ఓన్లీ. పానిక్ అయ్యి జల్దీ ట్రిగర్ చేశాడు అంతే. అదర్వైజ్ ఇట్స్ వెళ్ళి కూడా ఎక్కడ ఇంకా అది ఎక్కడ అది ప్రూవ్ కాలేదు. అతను ఎక్కడో వెళ్ళి పార్క్ చేసి రిమోట్ గా ట్రిగర్ ఆఫ్ చేద్దామని అయితే అనుకుంటున్నట్టు ఇక్కడ ప్లాట్ వెళ్ళలేదు. ఇంకా వెళ్ళి రెడ్ ఫోర్ట్ ఒక కథనం ఏమొచ్చిందంటే మండే నాడు రెడ్ ఫోర్ట్ క్లోజ్ ఉంటుందని తెలిసి పానిక్ అయ్యి అటాక్ చేశాడని వస్తుంది. సో పానిక్ అయ్యి బ్లాస్ట్ చేసేసాడని వస్తుంది. సో ఇన్ ఎనీ కేస్ అతను రెడ్ ఫోర్ట్ ఓపెన్ ఉంటే ఏమో రెడ్ ఫోర్ట్ గేట్ దగ్గరికి వెళ్ళి సూసైడ్ బ్లాస్ట్ చేసేవాడేమో. సో వి రియలీ డోంట్ నో. అండ్ బై దట్ టైం మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే అతనికి బాగా తెలుసు నా సహచరులు అందరూ పట్టుడిపోయారు, నా గురించి వెతుకుతారు ఇంకా. సో నేను కూడా పట్టుడిపోతానని తెలుసు అతనికి. సో ఆ పానిక్ లో సూసైడ్ బాంబ్ చేసేవాడు టార్గెట్ చేరుకున్నాడా లేదా అనేది వేరే విషయం. కానీ సెన్సేషనలైజేషన్ ఏదైతే ఉంటుందో టెర్రర్ అటాక్స్ లో అది 100% జరిగింది. హీ హస్ సెన్సేషన్. The blast is very very impactful. 13 ప్రాణాలు పోవడము, 200 మీటర్ల దూరం దాకా వెహికల్ పార్ట్స్ పడడము అనేది ఇట్ ఈస్ నాట్ అ నార్మల్ బ్లాస్ట్ అండి. సో వాళ్ళు ఓకే మొత్తం అంతా ఎక్స్ప్లోజివ్స్ యూజ్ చేస్తుంటే అది బ్లాస్ట్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది వేరే విషయం. దాని కంపారిజన్ లో చూస్తే చిన్న బ్లాస్ట్ అనొచ్చు. కానీ ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ బ్లాస్ట్ బై ఎనీ స్టాండర్డ్, నెంబర్ 1. బట్ నెంబర్ 2 మనం అనుకోవాల్సింది ఏంటంటే చావు తప్పి లొట్టపడింది అంటారు. ఒకవేళ పెద్ద మాడ్యూల్ మనం బస్ చేయకుండా ఉంటే ద ఇంపాక్ట్ దట్ బిగ్గర్ మాడ్యూల్ వుడ్ హావ్ హ్యాడ్ వుడ్ బి డిజాస్టర్స్. ఇండియాకి అది రెజిన్ అయినా కూడా, రెజిన్ వెళ్ళి గాంధీనగర్ లో వెళ్ళి అటాక్ చేద్దాం అనుకున్నాడు ఆయన డాక్టర్, హైదరాబాద్ బేస్డ్ డాక్టర్. ఆ రెజిన్ యూజ్ చేసి దాని తర్వాత 3000 kilos ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్, 350 kgs ఆఫ్ RDX. మీరు ఒక చిన్న కంపారిజన్ చూసారంటే పుల్వామాలో అటాక్ లో యూజ్ చేసింది 50 to 60 kilograms ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్. ఇక్కడ మీకు 3000 kilograms అంటే మీరు యూ కెన్ జస్ట్ ఇమాజిన్. అంటే 50 సార్లు ఎక్కువ ఎఫెక్ట్, 50 సార్లు ఎక్కువ ఎఫెక్ట్ ఉండేది ఆ 3000 kilos ఎక్స్ప్లోజివ్ యూజ్ చేసి ఉంటే. అండ్ దెన్ ఆ రెజిన్ అనే కెమికల్ యూజ్ చేసి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ బయోకెమికల్ అటాక్. ఫస్ట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఎనీ ఇండిపెండెంట్ కంట్రీ, బయోకెమికల్ అటాక్ బై టెర్రరిస్ట్. అది అయ్యేది ఎంత లాస్ ఆఫ్ ఫేస్ అయ్యేది, ఎంత డ్యామేజ్ అయ్యేది, ఎంత నష్టపోయే వాళ్ళం అనేది మనము ఆలోచించాలి. సో వైల్ ఒక చాలా పెద్ద అటాక్ ని అవాయిడ్ చేసామని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, జమ్మూ కాశ్మీర్ పోలీసు, గుజరాత్ ATS, ఢిల్లీ ATS అండ్ సెంట్రలైజ్డ్ ఏజెన్సీస్ అన్ని కలిసి చాలా పెద్ద అటాక్ ని అవాయిడ్ చేసే. కానీ ఇలాంటివి కామన్ అవుతాయి. ఇప్పుడు వాళ్ళు చూసేది ఏంటంటే లోకలైజ్డ్ మాడ్యూల్స్ ఏమైనా బైఫర్కేట్ అయిపోయాయా, వీళ్ళు 3000 kilos మనం పట్టుకుపోయాయి, దాని తర్వాత మిగతా ఇంకేమైనా మిగిలిన్నాయా, అవి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేశారా ఈ డాక్టర్ తీసుకెళ్ళినట్టు, ఇంకా ఎక్కడికైనా బైఫర్కేట్ అయ్యా, ఇంకెక్కడైనా అటాక్స్ పెండింగ్ ఉన్నాయా అనేది ఫస్ట్ మీరు అన్నట్టు పరమేశ్వర్ గారు, మీరు అన్నట్టు ఒక కెమికల్ రియాక్షన్ గా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్లకు ఇప్పుడు జరిగినటువంటి ఈ బ్లాస్ట్ కి చాలా వేరియేషన్ కనిపిస్తోంది. జనరల్ గా అయితే అట్లాంటి బ్లాస్టులు జరిగినప్పుడు భూమి మొత్తం ఒక గొయ్యి పడ్డాలా, లేదంటే ఆ మేకులు మొత్తం ఎక్కడెక్కడో ఎగిరి పడ్డాలా, చనిపోవడాలా, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ గాయపడ్డ వాళ్ళ శరీరంలో కూడా చాలా సందర్భాల్లో మేకులు వెళ్ళి రాళ్లు వెళ్ళి గుచ్చుకుపోయేటువంటి సందర్భాలు కూడా చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు జరిగినటువంటి ఈ బ్లాస్ట్ మాత్రం ఒక పెద్ద షాక్ అని చెప్పాలి. అండ్ వీళ్ళంతా కూడా డాక్టర్స్, సో వైట్ కాలర్ లో ఉన్నటువంటి డాక్టర్స్. సో ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ జరిగారా? సో రెగ్యులర్ గా ఉన్నటువంటి ట్రెడిషనల్ బాంబ్ బ్లాస్ట్ లాగా కాకుండా కొంత డిఫరెంట్ గా ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో డైరెక్ట్ అయితే అటాక్ ఉండదు, ఎక్కడో ఏదో ఎక్స్పెరిమెంట్ జరిగే ఉండొచ్చు. ఎట్లా చూడొచ్చు ఈ అంశాలని? ఇవన్నీ అంటే మెటీరియల్ యూజ్ చేసిన రిజిన్ తప్ప మిగతా మెటీరియల్, అమోనియం నైట్రేట్, అవన్నీ ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఎక్స్ప్లోజివ్స్ అండి. వేరియస్ కాంపోజిషన్ లో ట్రైడ్ అండ్ టెస్టెడ్. అంటే ఎక్స్పెరిమెంట్ జరిగాయి అనేది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రో బయటకు వస్తుంది. కానీ పాయింట్ ఏంటంటే మోడస్ ఆపరాండి కంప్లీట్ గా షిఫ్ట్ అయింది. గత 12 ఏళ్లుగా మీరు చూస్తే 2014 నుంచి మీకు హింటర్ ల్యాండ్ లో, జమ్మూ కాశ్మీర్ వదిలేసి హింటర్ ల్యాండ్ లో మిగతా సిటీస్ లో ముందర ఎలా ఉండేది మనకి 90s నుంచి 2014 దాకా ఎలా ఉండేది, ఒకసారి ఢిల్లీలో అయ్యి మనం తమాయించుకునేసరికి హైదరాబాద్ లో అయ్యేది,
అది అయ్యి మనం కంట్రోల్లోకి వచ్చేసరికి లక్నోలో అయ్యేసరికి బాంబేలో అయ్యి పూణేలో ఏ సిటీ నెక్స్ట్ ఎక్కడ నెక్స్ట్ అనేటట్టు ఉండేది ముందర. ఇప్పుడు ఏమైంది, హింటర్లాండ్ లో కంట్రోల్ వచ్చేసి ఈ యాక్టివిటీస్ ని కానిగిపోయేసరికి వాళ్ళు మోడస్ ఆపరేండి చేంజ్ చేసుకున్నారు. ఒకటి ఏం చేశారు, ఇదివరకు టెర్రరిస్ట్ అయినప్పుడల్లా ఈ బర్ఖాదత్ లాంటి వాళ్ళు, రవీష్ కుమార్ లాంటి వాళ్ళు, లేకపోతే రాజీవ్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు, లేకపోతే వేరే మన పొలిటికల్ పార్టీస్ ఉన్నారు, మమతా బెనర్జీ కానీ లేకపోతే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కానీ వచ్చి పాపం వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళకి ఆపర్చునిటీస్ లేవు లైఫ్ లో, వాళ్ళకి ఏమి ఆపర్చునిటీస్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని తొక్కేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళ పాలసీస్ తోటి. ఆపర్చునిటీస్ లేకపోతే ఏమవుతారు, పాపం పేదవాళ్ళు వచ్చి ఇంకేం ఆప్షన్ లేక ఇది చేస్తున్నారు అని ఒక నెరేటివ్ నడిపించేవారు ఈ అర్బన్ నక్సల్ గ్యాంగ్ అందరూ. నేను నిర్మోమటంగా పేర్లు తీసుకుంటాను, నాకేం బాధ లేదు. సో అంటే ఒక పార్టీ గురించి మాట్లాడడం, ఒక పార్టీ అగేన్స్ట్ గా మాట్లాడడం కాదు, కానీ వాళ్ళు చేశారు కాబట్టి చెప్తున్నాను. నేను ఐఎమ్ టాకింగ్ యాజ్ అ సోల్జర్ ఓన్లీ, ప్యూర్లీ యాజ్ అ సోల్జర్ ఓన్లీ. నా పొలిటికల్ లీనింగ్స్ నేను చూపించట్లేదు ఇక్కడ. బట్ పాయింట్ ఇస్ వీళ్ళందరూ ఓపెన్ గా వచ్చి మాట్లాడేవారు. సో అక్కడి నుంచి నౌ నెరేటివ్ ఏమైపోయింది, అర్బన్ నక్సల్స్ అంటే అర్బన్ నక్సల్స్ అండ్ ఎడ్యుకేటెడ్ నక్సల్స్ అండ్ వైట్ కాలర్ టెర్రరిజం అంటే ఏంటి, ఎడ్యుకేటెడ్ లాట్ ని రాడికలైజ్ చేస్తున్నారు. అండ్ ఎడ్యుకేటెడ్ లాట్ రాడికలైజ్ వీళ్ళ దానిలో కూడా మీరు చూసారంటే రాడికలైజ్ ఎవరైనా చేస్తున్నారా, ఏం లేదు. ఒక మౌల్వీ వచ్చి ఏదో నడిచిస్తున్నాడు, మిగతావన్నీ వాళ్ళు ఇంటర్నెట్ లో ఓపెన్ సోర్స్ లో డొమైన్ లో ఉన్న మెటీరియల్ యాక్సెస్ చేసుకుని సెల్ఫ్ రాడికలైజేషన్ అవుతుంది. అంటే ఏమవుతుంది, ఇట్ ఈస్ ప్యూర్లీ అండ్ వెరీ క్లియర్లీ కేస్ ఆఫ్ ఇస్లామిక్ రాడికలైజేషన్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. లెట్ us నాట్ అంటే దాన్ని మనము వేరే వర్డ్స్, సాఫ్ట్ వర్డ్స్, పొలిటికల్ వర్డ్స్ యూజ్ చేసి సాఫెన్ చేసి ప్రాబ్లమ్ ని సాఫెన్ చేస్తే రేపొద్దున మళ్ళీ అవుతుందండి. సో ఇస్లామిక్ రాడికలైజేషన్, ఇట్ ఇస్ క్లియర్ కట్ ఇస్లామిక్ రాడికలైజేషన్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. అండ్ ఇస్లామిక్ రాడికలైజేషన్ డజంట్ నో బౌండ్స్. అంటే చదువుకున్నాడు, పైసలు ఉన్నవాడు, పైసలు లేనివాడు, ఆపర్చునిటీస్ ఉన్నవాడు, ఆపర్చునిటీస్ లేనివాడు అని కాదు, ఎవడైనా రాడికలైజ్ అవ్వచ్చు. అది ఒకటి ప్రూవ్ చేసింది. మూడోది ఏంటంటే, ఎస్ మీరు అన్నట్టు యూసేజ్ ఎక్స్ప్లోజన్ మెటీరియల్ అంటే ఐడి మెథడాలజీకి వెళ్ళారు, కానీ ఐడిస్ లో కూడా ఇంపాక్ట్ కోసం ఏం చేస్తారంటే హై ఇంపాక్ట్ ఎక్స్ప్లోజన్ అండ్ హై డామేజ్ మెటీరియల్ అంటే నెయిల్స్ కానీ లేకపోతే పెల్లెట్స్ కానీ యూజ్ చేస్తారు. బిఫోర్ దట్ ఒకసారి కంటిన్యూ చేద్దాం, చాలా విషయాలు ఇంకా దీనిలో డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అన్నట్టు